నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే భారతీ రెడ్డి గారు రాజకీయాలకు రాబోతుంది అంటే వైసీపీ కేడర్ కూడా మద్దతు పలుకుతుంది. నిజంగా ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం తగ్గిపోతుంది. మరి ఇప్పుడు రాజకీయాలకు చూస్తుంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట చర్చ కావచ్చు, మొత్తం జరుగుతుంది ఏంటంటే సతీమణి భారతీ రెడ్డి గారు ఇంకా రాబోతున్నారు ఈ రాజకీయాల్లోకి. అంటే ఈ వైసీపీ పార్టీలోకి ఇంక ముందుండి ఆమె నడిపిస్తుందా? ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారు రావడానికి కారణం ఏంటి? అంతకుముందు మహిళల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అధికారాన్ని ఎలా చేపట్టాడు, ఏ విధంగా ఆయన రాజకీయ జీవితం అంతా మరి వాళ్ళ చెల్లి తల్లి వాళ్లే ముందుకు నడిపించారు. గతంలో 2019 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల. మరి ఆవిడ ఈ రోజున ఆయనతో ఉందా అంటే లేదు. తల్లి లేదు, చెల్లి లేదు. ఎందుకు బయటికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, మరి వెళ్ళటానికి కారణాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి తను తప్పించి వేరే వాళ్ళు రాజకీయాల్లో అంత చురుకుగా అంత బలంగా ఉండటం తనకి ఇష్టం లేదు అనేది మనం ఎన్నో సందర్భాల్లో వింటూ వచ్చాం. నిజమేనా అంటే నిజమేనా అనిపిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను కానీ ఎవరిని కూడా అక్కడ మంత్రులను కానీ ఆయన సరిగ్గా రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదని, తన ఎదురుగా కూర్చోటానికి కూడా కుర్చీ కూడా ఉండేది కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చైర్ ఉందంటే ఎదురుగా నుంచోవలసింది, కనీసం చైర్స్ కూడా ఉండవంట అనేది మనం ఎన్నో సందర్భాల్లో వింటూ వచ్చాం. కానీ ఇక్కడ సొంత ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు వస్తున్నారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డైజెస్ట్ అయ్యే విషయమేనా ఇది? అసలు ఆయన ఒప్పుకుంటారా? అంటే పార్టీ కోసం ఒకవేళ ఒప్పుకున్నారా? వేరే గత్యంతరం లేక గతి లేక తప్పదు, నా వల్ల కాదు, నేను ఇంక ఈ రాజకీయాలు నేను నడిపించలేను, నా ఆలోచన విధానం బాగాలేదు, ప్రజలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా నేను పనిచేయట్లేదు, వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు నా వల్ల అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 11కు పరిమితం అయ్యారు? ఆయన చేసిన తప్పులేంటి? మరి రాష్ట్రంలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి భార్య వస్తే ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ జరగదు, జరగటానికి ఏమీ లేదు. వాళ్ళ క్యాడర్ కాదు, లీడర్లు కాదు, ఎవ్వరు నిలబడిన ఆవిడ వెనక ఆవిడని రాజకీయ రంగ ప్రవేశం జగన్మోహన్ రెడ్డి చెయ్యనివ్వడు అనేది వాస్తవం. ఎందుకంటే ఆయనకు ఇష్టం ఉండదు కదా అసలు ఎవరు రావటం. మరి అలాంటిది ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? అప్పుడు ఏదో వచ్చింది, ఆవిడ ప్రచారం చేసింది, వెళ్ళిపోయింది. ఆయన అధికారంలో రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి మీకు అది చేస్తాడు ఇది చేస్తాడు అంది, అవి ఏమీ చేయలా. మరి ఈ రోజున ఏం చెప్పి ఆవిడ వస్తుంది? ఒకవేళ వచ్చింది అనుకో, ఏం చెప్పి వచ్చిద్ది? ఆ రోజున మాట నిలబెట్టుకోలేకపోయాం, ఈసారి అన్న ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారా? ఒక్క ఛాన్స్ అని వచ్చి ఇంకో ఛాన్స్ ఏ విధంగా అడుగుతారు? అంటే గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలక్షన్లకు ముందు షర్మిల గారు దగ్గరుండి వాళ్ళ అన్నని గెలిపించుకుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్లకు రాబోయే ఎలక్షన్లకి ఇంకా భారతీ రెడ్డి గారు ఉండి దగ్గరుండి గెలిపించుకుంటారంటారా? మరి రాజకీయాల్లోకి వస్తుంది అంటే ఈవిడ ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చిందనుకో, వచ్చి ఏం చెప్తుంది ప్రజల దగ్గరికి? అమ్మ, ప్రతి ఆడపడుచుకి ప్రతి మహిళకి మా జగనన్న న్యాయం చేస్తాడు అని చెప్పింది అనుకో, వాళ్ళు అడుగుతారు ఫస్ట్ నీ ఇంటి ఆడపడుచుకు ఫస్ట్ న్యాయం చేయండి, తర్వాత మాకు చేదురుగానని. అప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఫస్ట్ నీ అత్తగారికి నీ ఆడపడుచుకు చెయ్యమ్మ న్యాయం, మీ ఆస్తిలో మీ ఏదైతే మీ ఇంట్లో వాళ్ళకి హక్కు కల్పించండి, కనీసం మీరు చోట్లేరు, మీ ఫ్యామిలీ కరెక్ట్గా లేదు కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీని చక్కదిద్దుకొని అప్పుడు రాష్ట్రం దగ్గరకు రండి అని. అంతకుముందు భారతీ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి వచ్చిద్ది, మరి మిమ్మల్ని అందరినీ కూడా జగనన్న ఉద్ధరిస్తాడు, చదివిస్తాడని చెప్పింది. మరి ఎంతమందికి వచ్చింది అమ్మఒడి? ఒకరికి వస్తే ఒకరికి రాలేదు. అసలు అర్హులైన వాళ్ళకి కొంతమందికి రానాళ్ళు కూడా ఉన్నారు, బోలెడంతమంది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు 5 ఏళ్ల పరిపాలనలో. కరోనా వస్తే పారాసెటమాల్ వేసుకోమని చెప్తావా? దాంట్లో సహజీవనం చేయమని చెప్తాడా? బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమని చెప్తాడా? ఎక్కడైనా ఉందా ఈ దారుణం? ఆయన బొమ్మలు వేసుకోవడానికే సరిపోయింది ఎంతసేపటికి. జగన్మోహన్ రెడ్డి జై అని అర్పించుకోవడానికే సరిపోయింది. మరి ఆయన కోసం కవితలు పాడించుకోవటం, అసెంబ్లీ వస్తే ఏం జరగాలి? అసెంబ్లీలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగాలి, మరి యువతకి, మహిళలకి, వృద్ధులకి ఏ విధంగా మనం ఉపయోగపడే విషయాలేంటి, వాళ్ళకి అండగా నిలబడాలి, యువత భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఈ రోజున రాజధాని లేదు, రాష్ట్రానికి 2 రాష్ట్రాలు విడిపోయినాయి.
మరి మన రాజధాని అమరావతి అని చెప్పి గతంలో ప్రకటన చేసి మరి ఆ పిఎం మోడీ గారు కూడా మరి శంకుస్థాపన చేసి వెళ్ళారు. అంటే 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆటాడాడు. ఒకటి కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇన్ని రకాలుగా మైనస్లు వాళ్ళ వైపు పెట్టుకొని మళ్ళీ మేము 2029లో వస్తాము, వస్తే రప రప నరికేస్తాం అంటున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతారంట ప్రజల్ని వీళ్ళు. మరి ఈ రోజున ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మళ్ళీ వస్తే మమ్మల్ని నరికేస్తారు, మా జీవితాలు సర్వనాశనం చేసేస్తారు, చిదిమేస్తారు, మా పిల్లలకి భవిష్యత్తు ఉండదు, రాష్ట్రానికి ఉండదు, పిల్లలకి ఉండదు. కాబట్టి మళ్ళీ ఇట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మళ్ళీ ఇలాంటి వాళ్ళు అంటే రాజకీయ చదరంగం ఆడుతూ వీళ్ళు మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఆ నియోజకవర్గాలను తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో వేయటం, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్ని ఇక్కడ వేయటం, ఇవన్నీ గతంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నాడని చెప్పి వింటున్నాం. రేపు సంక్రాంతి తర్వాత పోటీ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నాను నేను అని సమాచారం వస్తుంది. 2.0 సిద్ధం చేస్తున్నాను అని. ఆయన 2.0 చేస్తాడో 3.0 చేస్తాడో కానీ అతను చేసింది ఫస్ట్ 1 పాయింట్ ఏమో ఎవరో ఏం చేయలేదు అంటున్నారు. 1% కూడా నువ్వేం చేయలేదు, 2.0కి వెళ్ళావేంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాష్ట్రానికి వరగబెట్టింది ఏదీ లేదు, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించింది అంతకంటే లేదు. మీరు ఎంతసేపటికి డాక్టర్ సుధాకర్ మరణానికి కారణమయ్యారు, అమర్నాథ్ గౌడ మరణానికి కారణమయ్యారు, ఎంతమంది అభాగ్యులు అన్యాయంగా వీళ్ళ చేతుల్లో బలైపోయారు. చంద్రయ్య, తోట చంద్రయ్య, ఆయన పరిస్థితి ఏంటి? ఆ రోజున నిలువున గొంతుకు వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ మంచోళ్ళు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గంజాయి బ్యాచ్కి సపోర్ట్ అంటాడు, బెట్టింగ్ యాప్ రాయిళ్ళకేమో ఆ బెట్టింగ్ రాయిళ్ళకేమో విగ్రహావిష్కరణ చేస్తాడు. మరి ఈయన ఆలోచన విధానం, ఈయన వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం? ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఒక సరైన ఆలోచన లేదు, జ్ఞానం లేదు, రాజకీయ వ్యూహం లేదు. ఈయన వ్యూహాలన్నీ వేరే ఉంటాయి, మా ఓటర్లు వేరే అన్నట్లుగా. బాబాయ్ని ఎలా వేసేయాలి, బాబాయ్ భార్య ఆస్తి ఏ విధంగా లాక్కోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే డాక్టర్ సుధాకర్ తల్లి స్థలాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారంట, గోడ కట్టేసి. మరి దాని గురించి నా బిడ్డని వదిలిపెట్టలేదు, నా ఉన్న స్థలాన్ని కూడా వదిలిపెట్టట్లేదు అని ఆవిడ బోర్ను విలపిస్తుంది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మరి ఇట్లాంటి వ్యక్తులు, బాలకృష్ణ డైలాగ్ ఉండిద్ది, ఊరు మారితే బెడ్ మారిద్దా, తినే ఫుడ్ మారిద్దేమో, బ్లడ్ ఎలా మారిద్దిరా బ్లడీ ఫూల్ అని. వీళ్ళు ఎన్ని రకాల ప్రాంతాలు మారినా వీళ్ళ ఆలోచన విధానం మారట్లేదు. వీళ్ళ బుద్ధి మారాలి, వీళ్ళు మంచిగా ప్రజల వైపు ఆలోచించాలి, ప్రజల రాష్ట్రం కోసం ఆలోచించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. మరి ఈ రోజున చూస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నాం. మరి ఈయనేం చేశాడు? ఫిష్ ఆంధ్ర చేశాడు. మరి ఇట్లాంటి ఫిష్ ఆంధ్ర కావాలా? ఇప్పుడు ఫ్రెష్ ఆంధ్ర ఉంది, చక్కగా ఫ్రెష్గా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక. మరి ఈ ఫిష్ ఆంధ్రాన్ని తెచ్చుకుని మళ్ళీ ఏం చేసుకుంటారు? ఒక కర్రకి క్లాత్ కట్టుకొని ఈగలు ఇసురుకుంటూ కూర్చోవాలి జగన్మోహన్ రెడ్డితో పాటు. అదే ఆయన చేసేది ఏం లేదు. మటన్ మార్ట్లు, ఫిష్ మార్ట్లు, కోడిని ఎలా కొయ్యాలి, చేపను ఎలా కొయ్యాలి ఏ చెప్తాడు. యువతకి ఏం కావాలి? ఈ రోజున ఏఐ తీసుకొచ్చారు. ఆ రోజున హైటెక్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏఐని ప్రవేశపెట్టి మరి ఒక కాగ్నిజెంటా, ఒక గూగులా, మరి ఈ విధంగా చెప్పుకుంటే వెళ్తే బోలెడన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చాయి, బోలెడన్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇక్కడికి వచ్చారు, బోలెడంతమంది. మరి రాష్ట్రానికి ఒక దిశ దశ అన్నీ కూడా మారుతున్న టైంలో మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులను ఎవరు తెచ్చుకుంటారు? గత 5 సంవత్సరాలు అన్ని నేను తీసుకొచ్చి క్రెడిట్ మొత్తం నాదైతే మీరు చెప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. క్రెడిట్ ఎక్కడ ఉంది? ఆయన క్రెడిట్ లేదు కదా, ఆయన క్రెడిట్ లేదు, చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఏదో క్రెడిట్ ఉందండి, ఆ క్రెడిట్ ఏంటి? ఆయన క్రెడిట్ ఎక్కడ ఎవరిని ఏ విధంగా చంపేయాలి, ఎవరి భూములు కొట్టేయాలి, 5 సంవత్సరాలు ఏ విధంగా వీళ్ళు చేసిన అరాచకాలు, ఆ క్రెడిట్ అయితే ఉంది. అంతా కూడా అరాచకమైన క్రెడిటే, ఆలోచన మంచిగా ఉండే క్రెడిట్ ఏది లేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు క్రెడిట్ చోరీ చేసే క్రెడిట్ అసలే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ భారతిరెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరు వచ్చినా కూడా 2029 కాదు కదా, అంత తర్వాత కూడా వీళ్ళు రాజకీయాల్లో పనికిరారు. ప్రజలు వీళ్ళని ఇంకా వాళ్ళకు ఒక అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. 1 కాదు 2 కాదు, 30 సంవత్సరాలు మేము మళ్ళీ ఉంటాము, జగనన్నే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. చాలా ఘోరంగా, చాలా దారుణంగా. ఎక్కడికక్కడే అంతా కూడా అసలు ప్రకృతి పరంగా కానివ్వండి, ఋషికొండ ఎంత గొప్పగా ఉండేది, 250 కోట్ల రూపాయల పైనే అది ప్రాపర్టీ. అక్కడ దాన్ని మొత్తం నేలమట్టం చేసేసి 500 పైన కోట్లు పెట్టేసి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. అక్కడ ఆ ప్లేస్ కానివ్వండి, వాళ్ళు పడగొట్టినవి కానివ్వండి, మొత్తం ఇప్పుడు దాదాపుగా 2000 కోట్ల పైచులకు మాటే కానీ డబ్బులు
అంతకంటే తక్కువ కాదు. మరి ఇంత ధనాన్ని వృధా చేసి ప్రజావేదికను కూల్చేసి ఇన్ని రకాలు చేసిన ఈ వ్యక్తులు మరి భారతిరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? వస్తే ఆయన చేసిన అరాచకాలకి ఈవిడ బలైపోతుంది. ఆవిడ రాకుండా ఉండటం బెస్ట్ నన్ను అడిగితే. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల గతంలో ఈ రోజున ఆవిడ భారీగా సంజాయిషి చెప్పుకోవాలి రేపు రాష్ట్రంలో అడుగు పెడితే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ఉంటమే బెస్ట్. కొంతమంది ఆలోచన ఏంటంటే ఆవిడ వస్తే బాగుండిద్దని ఆలోచిస్తున్నారేమో. ఆవిడ వస్తే ఆవిడ చాలా కష్టాలు కొని తెచ్చుకున్నట్లు ఈ రోజున భారతిరెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మరి గతంలో ఎందుకు సపోర్ట్ చేశాను మా అన్నకని చెప్పేసి ఈ రోజున అసలు ఎందుకు ఇట్లాంటి వ్యక్తి కడుపున మేము తోడబుట్టిన దానిగా పుట్టాననే బాధ కూడా వచ్చింది ఆవిడకు ఒక టైంలో. అక్కడ వీళ్ళు పదవి వ్యామోహం, రాజకీయంలో ఉండాలనే ఆలోచన, ఆ పార్టీలకి ఇదిగా ఉండి సొంత చెల్లిని కూడా నీచంగా తిట్టించిన జగన్మోహన్ రెడ్డి. క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి ఒక మహిళగా ఆవిడ నీకు ఒక చెల్లి, నీ రక్తం పంచుకొని పుట్టిన అమ్మాయిని కూడా నువ్వు ఆ విధంగా చేశావంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన పరిపాలన ఏంటి, గతంలో ఆయన నడవడిక ఏంటి, ఆయన చేస్తున్న పనులు ఏంటి, ఇప్పటికి కూడా మేము వస్తే ఏం చేస్తాం అనేది కూడా చెప్తున్నారు. రప్ప నరికేస్తామంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకు ఎవరు సపోర్ట్ చేయరు. మరి వాళ్ళు ఎన్ని రకాల మార్పులు చేర్పులు 2.0 లోడింగో 3.0 ఎన్ని చెప్పుకున్నా కూడా ఉపయోగం లేదు. అవును, వస్తే నరికేస్తామనే వాళ్ళని ఎవరు ఆదరించరు. కాబట్టి ఈ రోజున ఏదైనా కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుంది. 2029 ఆ తర్వాత మొత్తం కూడా రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారి కల అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.